హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూడబోతే క్యాష్ డిపాజిట్ చేయడం ఎలా ఏటీఎంలో అని మొత్తం నీట్గా వీడియోలు చెప్పిపోతాను మీకు. దాని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, అప్పుడే మీకు మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఓకే రండి వీడియో లోపలికి వెళ్తాం. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన దగ్గర ఏముండాలంటే అకౌంట్ నెంబర్ ఉండాలి. ఏ అకౌంట్కి వచ్చి మనీ వేస్తున్నామో అని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అదే ఉండా మీ దగ్గర మనీ ఉండాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏటీఎంకి వెళ్ళిన వెంటనే అక్కడ వచ్చి క్యాష్ డిపాజిట్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అడుగుతుంది. ఆ ప్లేస్లో వచ్చి నేను ఇంగ్లీష్ నొక్కాను. ఓకేనా? మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. నేను వచ్చి బ్లర్ చేసుకున్నాను. మీ డిజిట్ నెంబర్స్ మీద కరెక్ట్గా కొట్టండి, ఎందుకంటే దానికి వచ్చి మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకేనా? ఓకే, దాని తర్వాత వచ్చి ఇట్స్ కరెక్ట్ అని నొక్కాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ వచ్చి సేవింగ్సా లేకపోతే కరెంట్ అని ఉంటుంది. అక్కడ వచ్చి సేవింగ్స్ నొక్కండి. సేవింగ్స్ నొక్కిన యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ప్రొసీజర్ అని ఉంటుంది. దాని తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా కొట్టండి. ఓకే, తప్పు కొట్టిన ఏం పెద్ద ఇష్యూ రాదు, మీకు తెలుసుకుంటారు అది ఎవరు అకౌంట్ అని మొత్తం నీట్గా. ఓకేనా? మీ 11 డిజిట్స్ అకౌంట్ నెంబర్ కొట్టండి. 11 డిజిట్స్ అకౌంట్ నెంబర్ కొట్టిన వెంటనే ఇట్స్ కరెక్ట్ ఒకసారికి 2 సార్లు చెక్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఏమొస్తుందంటే మొత్తం నీట్గా అది ఏం అకౌంట్, ఏం పేరు, ఎవరి పైన ఉంది అట్లా మొత్తం నీట్గా మీకు వచ్చి చూపిస్తుంది. ఇక్కడ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే 25 రూపీస్ జిఎస్టీగా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చి అక్కడ ఒక మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉండే మనీని వచ్చి అక్కడ డిపాజిట్ చేయాలి. ఓకేనా? చూడండి, అలానే డిపాజిట్ చేయాలి. అది వచ్చి కొంచెంసేపట్లో ప్రొసీజర్ చేస్తుంది. దట్ మీన్స్ ఆ నోట్స్ అన్ని కరెక్ట్గా ఉందా లేకపోతే ఏమైనా చినిగిపోయిందా అట్లని. 500 రూపీస్ నోట్స్ కండి, 100 రూపీస్ నోట్స్ కండి, ఏమి ఉందో ఎన్ని ఉందో అని మొత్తం నీట్గా చెప్తుంది. ఓకేనా? నేను వచ్చి ఒక 5000 రూపీస్ సంథింగ్ ఎంతో నేను డిపాజిట్ చేస్తున్నాను. నాకు కరెక్ట్ అయితే 1000 రూపీస్ అనుకుంటాను, సారీ. ఓకేనా? ఓకే, అక్కడ వచ్చి ఎన్ని నోట్స్ ఉందో అన్ని ఓకే ప్రొసీజర్ నొక్కేయండి. ప్రొసీడ్ నొక్కిన తర్వాత ఏం జరుగుతుందంటే యువర్ ట్రాన్సాక్షన్ విల్ బీ ప్రొసీడింగ్, ప్లీజ్ వెయిట్. మీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది, వెయిట్ చేయనట్టు అది. ఓకే, నా ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది. ఇంతే సింపుల్. ఓకేనా? మీరు వచ్చి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేయాలని కాదు, ఏటీఎంలో నుంచి కూడా డిపాజిట్ చేయొచ్చు. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే మర్చిపోండి లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. వేసే వీడియోస్ ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, వెరీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబ్బీ ఫ్యామిలీ.